కదా సైజ్ అవి ఇక్కడ నుంచి అంత కనిపిస్తుంది అంటే కింద చాలా పెద్ద ఉండే ఉంటుంది కదా కేజీ ఉంటాయా అక్కడ కింద కొన్ని 1 కేజీ ఉంటాయా అవి పట్టుకుంటారా పట్టుకుంటావా అటు సైడ్ వెళ్తాయి అప్పుడు అప్పుడు ఎలా నిలుతాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సిబ్లింగ్స్ మామ్. దిస్ ఇస్ మధు గాదరాజు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ లాస్ట్ వీడియో శ్రీశైలం ఫారెస్ట్, ఘాట్ రోడ్ అండ్ డ్యామ్ వ్యూ ఉంటుంది. చూడకపోతే చూసేయండి, దాని కంటిన్యూషన్ వ్లాగ్ ఇది. శ్రీశైలంలో రోప్ వే అండ్ బోటింగ్ ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను మీ అందరికీ. అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వబోతున్నాను. మీలో ఎవరైనా శ్రీశైలం టెంపుల్ని విజిట్ చేసినా లేదా చేయాలనుకుంటున్నా, ఇక్కడ బోటింగ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారు కదా, ఈ వీడియో అయితే మీకు మేక్ ష్యూర్గా హెల్ప్ఫుల్ అవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోప్వే అండ్ బోటింగ్ మనకి శ్రీశైలం టెంపుల్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. బోటింగ్కి ఆటో కానీ లేదా జీప్ వెహికల్స్ అయితే రెడీగానే ఉంటాయి. పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆటోస్ వాళ్ళు. సో ఏదైనా మాట్లాడుకుని మనం రోప్వే దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ అయితే వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్ కౌంటర్ ఒకటి ఉంటుంది. అడల్ట్స్కి 80 రూపీస్, చిల్డ్రన్స్కి 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 4 పర్సన్స్కి మాత్రమే ఎలా ఉంటుంది ఒక్కో బాక్స్లో. అక్కడ నుండి టికెట్ తీసుకున్నాక వెయిట్ చేసిన తర్వాత 5 to 10 minutes ఆ తర్వాత మనకి రోప్వే నుండి బోటింగ్ దగ్గరికి స్పాట్ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. బోటింగ్ టికెట్ కౌంటర్ సెపరేట్ ఉంటుంది. సేమ్ ఛార్జెస్, అడల్ట్కి 80 రూపీస్, చిల్డ్రన్స్కి 60 రూపీస్. అక్కడైతే మనం మళ్ళీ బోటింగ్ టికెట్ తీసుకున్న తర్వాత స్టెప్స్ నుంచి బోట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. జాకెట్స్ ఎవరు ఇక్కడ డ్యామ్ దగ్గర వరకు కాదు కానీ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే టర్న్ చేస్తారు. శ్రీశైలం విశేషాలన్నీ కూడా ఈ నది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి బోట్ డ్రైవర్ ఉంటారు కదా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఇక్కడ బోట్ డ్రైవర్ ద్వారా శ్రీశైలం విశేషాలన్నీ తెలుసుకోవచ్చు. నాకైతే ఇది బాగా ఇన్ఫర్మేటివ్ అనిపించింది. ఇక్కడ డ్యామ్ దగ్గర ఆపి శ్రీశైలం విశేషాలన్నీ చెప్పిన తర్వాత బోట్ని అయితే రిటర్న్ చేస్తారు. సో అప్ అండ్ డౌన్ టికెట్ అదేనండి. టికెట్ మాత్రం కంపల్సరీ ఉంచుకోవాలి మన దగ్గరే. రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ అవే టికెట్స్ యూజ్ అవుతాయి కాబట్టి. సో ఇది రోప్వే అండ్ బోటింగ్ ఇన్ఫర్మేషన్ అయితే. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మేము శ్రీశైలంలో 2 days ఉన్నాము. మా దర్శనం అంటే ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము, ముందుగా రూమ్స్ బుక్ చేసుకోకపోతే ఎలా అనేది అంతా వీడియోలో చూపించబోతున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్ టిల్ ద ఎండ్. అంటిల్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.